ఎలక్షన్లు ఇక మార్చిలో మొదలవుతున్నాయి అంటే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఇక చూసుకోరి నా సామి రంగా పండుగ అంటే పండుగ బొబ్బలం పండుగ ఇక ఊర్లలో మొత్తం పిచ్చలు పెట్టినట్టే ఇక లీడర్లని పాపం ఎంతమంది ముంచుతారు జనాలు కానీ అంటే జనాల ముంచిన లీడర్లు కూడా ఉంటారు కానీ ఈ ఎలక్షన్లో మాత్రం లీడర్ల ముంచే జనాలు కూడా చాలా మంది ఉంటారు ఊరికి ఒక దగ్గర 5 నుంచి 10 మంది వరకు పోటీ చేస్తారు ఇదైతే వాస్తవం కదా ఇక 10 మందితోటి ఇక ఆరాటం మామూలు కూడా ఉండదులా ఇంట్లో కూర్చొని ఏం చేస్తారంటే ఎవడొస్తాడా అని చూస్తారు ఈ ఇంట్లో కూర్చొని ముసలామకు 10 మంది ఓట్లు బాగా మైండ్ ఎక్కించుకుంటుంది ఆయనది గిన్నె ఈయనది గిలాస ఆయన చెంబు తపేలా ఇటువంటి గుర్తులు అన్ని గుర్తుంచుకుంటుంది గిట్నే వాడన పోయి పెద్దమ్మ తిన్న ఆమె అనుకుంటే పోతాడు పోయి ఆ బిడ్డ తిన్న అమ్మ బాగానే వచ్చాడు నీది పలాని గౌన్ గుర్తు కాదు బిడ్డ అంటది అమ్మని కొడుక ముసల్దాన్ని నాకు గుర్తు ఉందంటే ఇక నాకే ఓటు ఇక రోగలేదురా బా పక్కకు వచ్చినోడికి ఎంబడి చెప్తారు రై ఈ చీకట్లు వచ్చినా కానీ ముసలి నాకు గుర్తు పెట్టుకున్నాను కానీ ఈడ ఇట్ట మైలు పోగానే ఇంకో లీడర్ వస్తాడు ఏమైనా తిన్న అరువులు అనుకుంటే పోయేసరికి ఓ బిడ్డ నువ్వు వచ్చిన మా చెంపు నీదే కాదు నేను అనుకుంటానే ఏమన్నా నీకే వేయాలి బిడ్డ అన్ని గుర్తులు గుర్తే ఉంటుంది జనాలకు చూడురే జనాలు చాలా చిత్రంగా ఉంటారు ఇక పొరగాలు అయితే ఆడు ఇట్లా తింటాడు ఆయన చేయగడతాడు మరి అదే రైట్ నా ఇష్టం మరి తినకుంటే మళ్ళీ వెళ్తాం లేదు కదా ఇప్పుడు రేపు నాడు ఏమంటారంటే పలానోడు మన దగ్గరికి వస్తలేడు మన సొమ్ము తింటలేడు జనాల మీద కన్నేసి ఉంచురు అంటే ఈ పక్క పెట్టి కొన్ని ఉంటే శంశగాలు ఉంటారు ఆడంటూ ఇంకో నెంబర్ తిరుగుతున్నట అది మనకు కానట్టుందిగా అంటే సత్యగోరియా పుష్కర కర్మదాలిడికి గెలిస్తే మళ్ళీ ఆయన ఇబ్బంది పెడతారని ఏం చేస్తారు ఆడు కూడా వస్తాడు ఈ ఎందుకు వచ్చిన ఆడటంలే గుంపులో గోవిందో లెక్క అమ్మ నలుగుతో నారాయణ అన్నట్టు నేను కూడా ఆ నెంబర్ తింటామా అనుకోని ఇక ఒక్కటే పని దగ్గర 15 రోజులు అయితే బొబ్బలం పండుగ అంటే బొబ్బలం పండుగ మార్చి వరకల్లా ఎలక్షన్ అదే అనేది కేసీఆర్ పేరు వస్తుంది ఇక రేవంత్ రెడ్డి అయితే చెప్తుడు ముచ్చట ఎట్టబడి ఈసారి ఎలక్షన్లు వచ్చేదే ప్రతి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని ఆయన అంటుండు ఇక ఈయనేమో మా కేసీఆర్ కాకేనేమో ఇక అప్పటి వరకు వెళ్తుంది పులి ఆయన వెళ్తారు అప్పటిదాకా వెళ్ళినట్టుంది కానీ ఇక ఆయన వెళ్ళిన మామూలుగా ఉండదు కదా ఆయననేమే ఇవన్నీ ఆయన పనులు చేస్తలేరు ఎట్లా చేయాలి ఈసారి బీఆర్ఎస్ని గుంజుకురావాలనేమో ఆయనకంటే ముఖ్యంగా బీజేపీలు కూడా తలుతూనే రావడం గీయడంగా కానీ ఎందుకు వాళ్ళకి మాత్రం లేరా సిపిఎం పార్టీ కూడా ఉంటుంది అక్కడక్కడ కానీ వాస్తవానికి రేపు జరగబోయే మార్చిలో ఏమంటారు ఎలక్షన్లోనే లీడర్లు మాత్రం చాలా తెలివిగా ఉండాలి జనాలంతా తెలివి మళ్ళీరు జనాలు ఎప్పుడో తెలివి మరి పలానోనికి వేయాలి ఓటు అన్నట్టు అప్పుడే ఫిక్స్ అయి ఉంటారు ఎందుకంటే నామినేషన్ వేసినాడు ఉంటుంది వాళ్ళకు పలానోడు వేసినాడు గట్టిన పడిపడినోడు కనుకోవడం వేసిన అనుకో మరి బిడ్డ దొరికినవరా అంటాడు కానీ ఇక ఓపెన్ కాదు ఇక గుత్త కాడకు పోతున్న బిడ్డ పోయాలి బాగు నావే అంటుంటాడు అని అమ్మ ఇట్లా పోతుంటే నన్ను పిలిచినట్టు ఇది మనదే ఇది ఎక్కడ పోతోటు ఇది మనదే రోజు పొద్దుగా కోట పంపించాలని కొద్దు మనసులు ఉంటుంది అమ్మ ఆయాల నన్ను పలానా రోడ్డు మీద పోతుంటే బయట ఎక్కించుకోలే కాదు పని చేస్తుంది అంటారు లీడర్లు ఇక మరి ఎకరాలు తాకట్టు పెడతారా లేకపోతే ఏమన్నా ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా పట్టుకొచ్చుకుంటారా లేకపోతే ఇంకే రకంగానో కానీ మీకు మాత్రం ఎలక్షన్ల రిజల్ట్ లేనాడు కొద్దిగా సరికల్లా ఎంతమంది సుక్కలు అవపడతాయో ఎంతమందికి ఏమైందో చూసాలే ఇక చెప్తానే ఉంటారు రోజు ఈ ముచ్చట్లు కానీ మార్చి వరకాల ఎలక్షన్లు అయితే వస్తాయి అంటారు ఇక ఉంటాం మరి రెడీగా ఉండరు ఓటర్లు అంతా